నమస్కారం వార్తలకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగాని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి పేద ప్రజల హక్కుల కోసం రంగా చివరి శ్వాస వరకు కృషి చేశారని వ్యాఖ్య రంగా ఒక వర్గానికి చెందిన నేత కాదని ప్రజా నాయకుడని ప్రశంస నగరంలో మాజీ ముఖ్యమంత్రి రోసయ్య జయంతి వేడుకలు నిర్వహించిన వైసీపీ నేతలు రోసయ్య ఆర్థిక మంత్రిగా అనేక సేవలు అందించి రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని వెల్లడి రోసయ్య స్ఫూర్తితో తాము రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్య బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగాని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహన రంగా చివరి శ్వాస వరకు కృషి చేశారని రంగా ఒక వర్గానికి చెందిన నేత కాదని ప్రజా నాయకుడని కొనియాడారు. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 4 సార్లు ముఖ్యమంత్రిగా దిగ్విజయంగా పూర్తి చేసుకుని 5వసారి ముఖ్యమంత్రిగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గత సంవత్సర కాలం నుంచి ఎన్నో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టింది. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం, విస్తృతంగా తీసుకొచ్చాం. గతంలో ఏ ప్రభుత్వము చేయనన్ని విధంగా, దేశంలోనే ఏ రాష్ట్రము చేయనన్ని విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. మేము చెప్పిన సూపర్ 6లో కొన్ని పథకాలు ఆల్రెడీ మొదలుపెట్టాం. రాబోయే కాలంలో ఇవాళ రైతు బంధు ఈ నెలలో పడబోతుంది. ఆగస్టు 15 నుంచి మేము మహిళలకి ఉచిత ప్రయాణం కూడా ప్రవేశపెట్టబోతున్నాం. దానిలో భాగంగా 14వ తారీఖు కల్లా ఆటో డ్రైవర్లకు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వారు కూడా ఇబ్బందులు పడకుండా, అంటే ఏ వర్గం కూడా ఇబ్బంది పడకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా ఈ సంవత్సర కాలంలోనే నిరుద్యోగ వృత్తి, అంతేకాకుండా P4తో లింక్ చేసి ఆడపిల్లలకి 1500 చొప్పున వచ్చే అమౌంట్లు కూడా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. P4తో దాన్ని కూడా లింక్ చేయబోతున్నాం. అంటే సూపర్ 6లో చెప్పిన ప్రతి పథకము, సంక్షేమ పథకం మేము అమల్లోకి తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వ సమయంలో వాళ్ళు 3000 రూపాయలు పెన్షన్ చేయడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. అంతేకాకుండా అమ్మ ఒడి అనే పేరుతో ఒక దొంగ పథకం తీసుకొచ్చి అందరి పిల్లలకి ఇస్తానని ఒక్కళ్ళకే ఇచ్చారు. మేము అట్టా కాకుండా తల్లికి వందనం ప్రోగ్రాంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు అందించాం. అది కూడా బడి ప్రారంభించిన సమయంలో అందించడం వల్ల తల్లులందరూ కూడా ఆనందంగా ఫీజులు కట్టి పిల్లలందరినీ స్కూల్ ఫీజులు కట్టి స్కూల్లో పంపించడం, వాళ్ళ మహిళామణుల ఆనందం చూసాం. అదేవిధంగా ఆగస్టు 15న స్టార్ట్ అవబోయే కొన్ని పథకాలు, ఇంకా ఇవన్నీ అన్ని పథకాలు సూపర్ 6లో మేము ముందు తీసుకురాబోతున్నాం. అదేవిధంగా అధ్యక్షుల వారు ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, రాష్ట్ర మంత్రులను కానీ, కేంద్ర మంత్రులను కానీ, ఆఖరికి ముఖ్యమంత్రి గారితో సహా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, డివిజన్, బూత్, అంతేకాకుండా క్లస్టర్, మేము కొత్తగా విస్తృతంగా మాకున్న కార్యకర్తలు మేము క్లస్టర్ ప్రతి 30 మందికి ఒక కార్యకర్త మా తెలుగుదేశం నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా ఈ సహాయ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అమరావతిని తీసుకొచ్చాం, పోలవరం తీసుకొచ్చాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రాబోతున్నాయి, ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నాం. ఆల్రెడీ 7 లక్షల పెట్టుబడులు విశాఖపట్నంలో వచ్చినాయి. ఎప్పుడో మూసుకుపోతుంది అనుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ రన్ చేసాం, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ రన్ చేసాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతానికి ముఖ్యంగా అవసరమైన అమరావతి మన బిడ్డల భవిష్యత్తు. నిజంగా చూస్తే క్వాంటమ్ వ్యాలీతో ఇవాళ అమరావతి అభివృద్ధి చెందబోతుంది. ఎందుకంటే ఎప్పుడో చూసాం హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ అనేది, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో అమరావతి అభివృద్ధి అనేది ఇక్కడ ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా అమరావతి రాజధాని రాబోతుంది. ఇటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ఆ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర 2047గా ప్రయాణించే దిశలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. తప్పకుండా మనం ప్రతి ఒక్క పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడటమే మా యొక్క ముఖ్య కర్తవ్యం. తప్పకుండా ఈ 4 ఏళ్ళు అదే కార్యక్రమంలో ప్రజల వద్ద ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకువచ్చినా ప్రజా సమస్యల్ని పరిష్కరించడం ఘోరంగా వైఫల్యమైందని చంద్రబాబు నాయుడు పరిపాలనపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోసయ్య ఆర్థిక మంత్రిగా అనేక సేవలు అందించి రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని పేర్కొన్నారు.
రోసయ్య స్ఫూర్తితో తాము రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే వ్యతిరేక వచ్చిన ప్రభుత్వం ఏదో ఉందండి, కూటమి ప్రభుత్వం అని చెప్పని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి భారతదేశం అంతా కూడా అనుకుంటే, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకుంటారు. ఎందుకంటే ప్రజలకి చేసింది ఏమీ లేకపోయినా అమరావతి అని చెప్పని ఏదో ప్రజల్ని భ్రమంలో చూపెట్టి అప్పులు రూపకల్పనలో సృష్టికర్తలాగా నేను సంపద సృష్టిస్తా అని చెప్పని ఎన్నికల ముందు ఎడాపడా వాగ్దానాలు చేసేసి అది అప్పులు సృష్టించుకుంటున్నాడు. ఇప్పుడు దాదాపు 1,70,000 కోట్ల పైన అప్పు చేసిన వ్యక్తి ఈరోజు ఏం పథకం ఇచ్చావంటే చెప్పేదానికి సమాధానం లేదు, ఏం అభివృద్ధి చేసావంటే చెప్పేదానికి సమాధానం లేదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇంత అప్పులు చేసి డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఈ డబ్బులను ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళిపోతున్నాయి? ఎందుకు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించట్లేదు? మీరు ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయాలంటే రోసయ్య గారు ఏదైతే ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేశారో ఆ విధంగా పటిష్టం చేస్తే గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుపడే పరిస్థితి లేదు. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లి రోజులు దగ్గరలో పడ్డాయని తెలియపరుచుకుంటూ స్వర్గీయ రోసయ్య గారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ వారి ఆశయాల్ని, వారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను. ఏం కలరా మన అందరం సబ్జెక్ట్ ఉందా? మైక్ ఇచ్చేద్దాం. గారు, కోటిరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, కార్పొరేటర్లు, అలాగే మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరం ఈరోజు వచ్చి ఏదైతే రోసయ్య గారికి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నది మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి సీఎంగా ఒక దిశానిర్దేశం చేసిన ఒక ప్రజ్ఞాశాలి. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ మినిస్టర్గా మనకి ఎంతో తెలుగు రాష్ట్రాలకి అందించారు. ఆయన ప్రతిభతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి రోసయ్య గారు. ఆయనకి గవర్నర్గా కూడా చేసి ఎంతో ప్రజ్ఞత కలిగిన రోసయ్య గారిని ఈరోజు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. ఎందుకంటే గతంలోనే ఎంతోమంది భారతదేశాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి కొత్త గొప్ప తెలిసిన వ్యక్తి అంటే ఈ జనరేషన్కి గత జనరేషన్కి 90s 80sలో ఉన్న జనరేషన్ తెలిసిన వ్యక్తి రోసయ్య గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఇలాంటి మహానాయకులు ఉన్నారు. ఇలాంటి మహానాయకులను స్మరించుకొని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పాలనలోన ఆంధ్ర రాష్ట్రానికి ఏం మంచి జరిగింది అన్నది మనం చూసుకోవాలి. చూసి అలాంటి పెద్దల అడుగుజాడల్లో నడవాలి, అలాంటి పెద్దల్ని స్మరించుకోవాలి. స్మరించుకుంటేనే ఇప్పటి ఉన్న జనరేషన్ కూడా వాళ్ళంటే ఏంటన్నది తెలుస్తుంది, వాళ్ళు ఏం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి అన్నది కూడా తెలుస్తుందన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రోసయ్య గారి జయంతి వేడుకలు అన్నది ఇక్కడ విగ్రహం స్థాపించుకోవటం కానీ, ఆ విగ్రహానికి ప్రతి సంవత్సరం కొనకల విద్యాధరరావు గారి ఆధ్వర్యంలోన, ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలోన ఘనంగా జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ నిర్వహించడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర పరిపాలన ఎట్లా ఉంది అని అన్నది మనం చూస్తున్నాం. ఏ రకంగా వాళ్ళు హామీలు ఇచ్చి ఏ రకంగా తొంగలో తొక్కుతున్నారు. వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక వంటి ప్రాంతాల్లో కూడా అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారని కూటమి నేతలు వెల్లడించారు. పేదల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఎన్నో ఉద్యమాలు చేసిన మహనీయుడని వారు కొనియాడారు. వంగవీటి మోహనరంగ చనిపోయిన అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కీర్తించారు. ఈరోజు వంగవీటి మోహనరంగ గారి జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణలోను, కర్ణాటకలోను, తమిళనాడులోను తెలుగు ప్రజలందరూ కూడా ఆయన జయంతి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మరి దాని సందర్భంగా మైలవరపు దుర్గారావు గారి సారథ్యంలో మరి సితారా సెంటర్లో బ్రహ్మాండంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. వంగవీటి మోహనరంగ గారు అనే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక సంగ్రామ పేరి. అలా అందుకనే ప్రతి మనిషికి పుటక చావు రెండు ఉంటాయి. కానీ మోహనరంగ గారికి పుటక చావుతో పాటు మళ్ళీ పుటక అంటే ఆయన చనిపోయి ఎంతో మంది గుండెల్లో చిరస్థాయిగా ఉంటున్నారు. మరి అలాంటి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఇవాళ పార్టీలు ఆయన కోరుకుంటే ఏ పదవన్నా కానీ
తీసుకెళ్లాలని ప్రతిరోజు 365 రోజులు ప్రతిరోజు రంగా గారి ఆశయ సాధన కోసం రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రతి చోట విగ్రహాల ఆవిష్కరణ చేయడమే కాకుండా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో రాధా గారు ముందున్నారు. కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారికి చావు అనేది లేదు. ఇంకొక 500 సంవత్సరాలైనా మేమంతా ఉండకపోవచ్చు, కానీ ఈ విగ్రహాలు ఇక్కడే ఉంటాయి. ఆయన జన్మదిన వేడుకలు జరుగుతుంటాయి, ఆయన వర్ధంతి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోసయ్య జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ వెల్లడించారు. గత ప్రభుత్వం రోసయ్యకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. విద్యార్థుల కోరిక మేరకు కొద్ది రోజుల్లోనే బోరు వేసి నీటి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. కొనిచేటి రోసయ్య గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా, జయంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడ స్కూల్లో పిల్లలకి ఉచిత పుస్తకాలు ఏర్పాటు చేయటం, అలాగే స్కూల్ పిల్లలకి మంచినీళ్ళ సదుపాయం కోసం ఇబ్బంది పడతా ఉంటే మేము మా సొంత ఖర్చులతో వారికి కావాల్సిన బోర్ కూడా వేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఒక 10-15 రోజుల్లో బోర్ కూడా వేసి మరో కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ రోజు రోసయ్య గారి కార్యక్రమంలో ముందుకొచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్న వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి గారిని కలవటానికి అపాయింట్మెంట్ అడిగారు. ఈ కార్యక్రమం తర్వాత వారిని కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఎక్కడైతే అమరావతిలో కట్టబోయే కట్టడాల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఒక భవనానికి కానీ లేదా ఒక స్మృతివనానికి కానీ రోసయ్య గారి పేరు పెట్టించే ప్రయత్నం కూడా ఇంతకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం ముందుకు తీసుకెళ్తామన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో కనుక మనం చూసుకున్నట్టయితే స్థానిక శాసనసభ్యుడు, స్థానిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇదే రోసయ్య గారు చనిపోతే ఇక్కడ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ తరపున కార్యక్రమం చేస్తానన్నా చేయనీయకుండా అడ్డుకున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. మరి ఈ రోజు పొద్దున్నే గుర్తొచ్చాడు ఆయనకి. పొద్దునే 7ంటికి వెళ్ళి దండేసి వచ్చాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కౌన్సిల్లో కానీ తీర్మానం కానీ పెట్టకపోతే కనీసం ఆ రోజు మరి రోసయ్య గారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసిన వ్యక్తి ఎందుకు రోసయ్య గారి కోసం పాటుపడలేదు అనే విషయం ఆయన తెలుసుకోవాలి. రోసయ్య గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ గవర్నర్గా చనిపోతే కనీసం ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వెళ్ళి దండ కూడా వేయకుండా అతన్ని క్రిటిసైజ్ చేసిన సంగతి అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఏదో వాళ్ళు కల్లిపులు కల్లేసి పొద్దున్నే 7ంటికి వెళ్ళి దండేస్తే జనం అందరూ నమ్ముతారని అనుకుంటున్నారు. వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇన్నాళ్ళు ఇక్కడగా ఎమ్మెల్యే పనిచేస్తే ఇక్కడ నీళ్లు తేలేకపోయాడు, ఒక బోర్ వేయించలేకపోయాడు. ఈ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా అయ్యి ఇక్కడ ఈ స్కూల్లో ఆడపిల్లలు చదువుకుంటున్నారు. వీరికి తాగునీటి సదుపాయం కావాలంటే ఆ తాగునీటి సదుపాయం కూడా చేయలేని అసమర్థ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గత నాయకుడు అన్న సంగతి తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజు ప్రజలు ఆల్రెడీ గుణపాఠం చెప్పారు. అతను రాజకీయానికి కూడా ఎండు కార్డు పడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏదేమైనా రోసయ్య గారికి తగిన గుర్తింపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కు అన్ని పార్టీలు, కార్మిక సంఘాలకు ఉంటుందని వామపక్ష నేతలు వై నేతాజీ జంగాల అజయ్ కుమార్ తెలిపారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో శుక్రవారం వామపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలు లేదంటూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చేసిన ప్రకటన పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. హక్కుల్ని పునరుద్ధరించమని పోరాటం చేయడం, రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్య జీవితావసర సరుకుల ధరల్ని పూర్తిగా నియంత్రించాలని పోరాటం చేయటం, ఇలాంటి వర్గ సమస్యలపైన, ప్రజా సమస్యలపైన పోరాడేది కమ్యూనిస్టులు. అవి కొన్ని సందర్భాల్లో స్పాంటేనియస్గా ఆందోళన చేయాల్సి వస్తుంది. అసలు సెక్షన్ 30 అమల్లో ఉండాల్సినంత సీరియస్ అకేషన్ మన నగరంలో, మన జిల్లాలో ఏమున్నది? ఇవాళ అధికార పార్టీ వాళ్ళు తొలి అడుగు అనేటటువంటి పేరుతోటి విస్తృతంగా వందలాది మంది పర్యటన చేస్తూ ఉంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా అని ఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాం. అలాగే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విస్తృతంగా జనాన్ని సమీకరించి పరామర్శ యాత్రల పేరుతోటి వాళ్ళు తిరుగుతూ ఉంటే మీరు వాళ్ళు ఎక్కడ ఆపగలిగారని అడుగుతూ ఉన్నాం. మేము లెఫ్ట్ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రజా సమస్యల మీద స్పందించడానికి, ప్రజల యొక్క దైనందిన జీవితంలో ఎలాంటి ఆటంకం లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లో మా కార్యక్రమాలు కూడా ఉంటాయి. దానికి వారం రోజుల ముందు పర్మిషన్ తీసుకోవాలంటే ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం అవుతుంది?
రెండోది, ఒక రైతుకి గిట్టుబాటు ధర రాకపోతే మీ దగ్గర పర్మిషన్ తీసుకొని మేము దీని మీద చేస్తున్నామని చెప్పాల్సిన అవసరం ఉందా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ప్రజా సమస్యల పైన పోరాటం చేయటం లేదా నిరసన ప్రదర్శన చేయటం అది మా హక్కు. ప్రతిపక్ష పార్టీలుగా, కమ్యూనిస్టు పార్టీలుగా మా హక్కు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ ఎస్పీ గారి టైంలో దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి స్థితిని పూర్తిగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ పై వేధింపులు ఆపాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. మెడికల్ రిప్స్ కి పని భద్రత కల్పించాలని సూచించారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో పోస్టుని ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మల్లికార్జునరావు, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విస్మరించి విద్యా, వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తుందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు వినోద్ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సైన్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుంటూరు. మిత్రులారా, మేమందరం దేశవ్యాప్త సమ్మెకు జూలై 9వ తారీఖున వెళ్తున్నాం. ఈ కార్మిక సంఘాలు ఎఫ్ఎంఆర్ఐ ఇచ్చిన పిలుపు మేరకు మా న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన హక్కుల్ని డిమాండ్లుగా పొందుపరిచి మేము దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ డిమాండ్లు ఏంటంటే చేయాలని, 1976లో మాకు ఎస్పీ యాక్ట్ వచ్చింది, ఆ చట్టాన్ని అమలు చేయాలని, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి చట్టబద్ధమైన పరిపక్వతలు కల్పించాలని, నకిలీ నాసిరకం మందులు తయారు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని, మందుల ధరలను తగ్గించాలని, అలాగే జిఎస్టీని ఎత్తివేయాలని, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి కనీసం పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, కనీస వేతనం 26,910 రూపాయలు ఇవ్వాలని, అలాగే 8 గంటల పని విధానాలను అమలు చేయాలని, విపరీతమైన సేల్స్ దాడులు గురి చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ ప్రాణాలను తీసుకునేలాగా చేస్తున్న యాజమాన్యాలు ఆ సేల్స్ ప్రైజెస్ని ఆపాలని, గోప్యతను హరించే విధంగా టెక్నాలజీ స్పేర్స్లో కొత్త పద్ధతులను తీసుకొస్తున్నారు మాది ఆపాలని, ఈ 11 న్యాయమైన డిమాండ్ల మీద మేము రేపు జూలై 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకు వెళ్తున్నాం. మిత్రులారా, దీని అందరినీ మీరు కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, నా పేరు ఫణీంద్ర, ఏపీఎంఎస్ఆర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు. మనం జూలై 9వ తారీఖున అఖిల భారత కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎఫ్ఎంఆర్ఏ, అలానే రాష్ట్ర యూనియన్ అయినటువంటి ఏపీఎంఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సైన్స్ రిప్రజెంటేటివ్ ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖున మేము జనరల్ స్ట్రైక్కి వెళ్ళబోతా ఉన్నాం. దానికి గల ప్రధాన కారణం, ఈరోజు 44 కార్మికులకు అండగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి, ప్రజల కోసమే పనిచేస్తున్నా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యాజమాన్యాలతో, ఈ కార్పొరేట్ కంపెనీలతో ములాఖత్ అయ్యి ఈరోజు ప్రజలకి హక్కులను పూర్తిగా కాలరేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిలో ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్లు 11 న్యాయమైన డిమాండ్లతో మేము వెళ్తా ఉన్నాం. ఈరోజు మా డిమాండ్లతో కాకుండా ప్రజల్ని దీంట్లో మమేకం చేస్తూ మేము ప్రతి పోరాటంలో మా ప్రధాన డిమాండ్లు ప్రజల డిమాండ్లుగానే ఉంటా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా దీర్ఘకాలిక రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే పూర్తి స్థాయిలో మనిషి సగం చచ్చిపోతారు అక్కడే మానసికంగా. అలాంటి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ బెడ్ల మీద జిఎస్టీలు అని చెప్పి, పిల్లల మీద జిఎస్టీలు అని చెప్పి, పరికరాల మీద జిఎస్టీలు అని చెప్పి ప్రజలను పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. మన దాంట్లో ప్రధానమైన డిమాండ్ నకిలీ నాసిరకం మందుల్ని అరికట్టాలి అని చెప్పి, నకిలీ నాసిరకం మందులు తయారు చేసే యాజమాన్యాలు పూర్తిగా కఠినంగా శిక్షించాలి అని చెప్పి, అలానే అత్యవసర మందుల పరికరాలపై జిఎస్టీ 0 ఉండే విధంగా జిఎస్టీని ఎత్తేయాలని చెప్పి న్యాయమైన డిమాండ్లు. అలానే మా ప్రధానమైన డిమాండ్ కార్మికులకు పూర్తిగా అండగా ఉన్నటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ పూర్తిగా అండగా ఉన్నటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ యాక్ట్ 1976 పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఈ లేబర్ కోడ్ల వల్ల మాకు అండగా ఉండేటటువంటి ఈ చట్టం పోయినప్పుడు మాకు ఆటోమేటిక్గా లీవ్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే ఫామ్ ఏ ప్రకారం అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వమని కావచ్చు, ఏదైనా యాజమాన్యాలకి ఎంప్లాయర్కి మధ్య వైరి వచ్చినప్పుడు ఈరోజు లేబర్ కోడ్లు మాకు అండగా ఉన్నాయి. రేపు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నిర్వహిపోతూ ఉన్నాయి. మాకు అండగా ఉండాల్సినటువంటి చట్టాలు కాలరాసేటువంటి పరిస్థితి. కాబట్టి అన్నింటిని వ్యతిరేకిస్తూ మేము జూలై 9వ తారీఖున న్యాయబద్ధంగా రేపు మేము ధర్నాకి పిలుపునిస్తా ఉన్నాం. కాబట్టి జనరల్ స్ట్రైక్కి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేసి మాకు ఈ ఐక్య పోరాటంలో భాగస్వామ్యం అవ్వాలని మీ తరఫున కోరుకుంటా ఉన్నాం. మాకు ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి
ఈరోజు శ్రీ వంగవీటి మోహనరంగ 78వ జయంతి సందర్భంగా పాతగుంటూరులో ఐలా శ్రీనివాస్ మరియు రంగారాధ మిత్రమండలి ఎడ్ల నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించినటువంటి 8వ డివిజన్ తరపున ఈర్రిసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు నజీర్ అహ్మద్, పెద్దలు దేగల ప్రభాకర్, ఉగ్గిరాల సీతారామయ్య, అమ్మ శ్రీనివాస్ నాయుడు, కాపు జేఏసీ దాసరి రాజా మాస్టర్, జాగలమూడి శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్లు మరియు స్థానిక పెద్దలు అందరూ పాల్గొని రంగా విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయి మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈ రోజున వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా పాతగుంటూరులో ఆంజనేయ సెంటర్లో మరి వంగవీటి మోహన్ రంగ గారి మిత్రమండలి అభిమానులు నాయకులు అందరూ కూడా ఈ రోజున వంగవీటి మోహన్ రంగ గారికి నివాళులు అర్పించడానికి ఆయన జయంతి సందర్భంగా అందరినీ కూడా తెలియపరచడం, ఆయన గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియపరచాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆ రోజున ఆయన చేసినటువంటి పోరాట త్యాగాలన్నీ కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని వంగవీటి మోహన్ రంగ గారంటే బడుగు బలహీన వర్గాల వారికి మరి ప్రత్యేక అయినటువంటి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చేసిన పోరాటం ఎక్కడైనా కానీ అన్యాయం జరుగుతుందంటే నేనున్నా అని చెప్పేసి ప్రతి ఒక్క పేదవాడికి గుండె చొప్పుడులాగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి నడిపించేటువంటి ఆ మహా వ్యక్తిని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి స్మరించుకోవడం చాలా అవసరం. అటువంటి నాయకుడు ఈ రోజున పరవవుతూ ఉన్నారు. నాయకులంటే ఈ రోజున అటువంటి పేదల కోసం నిలబడే నాయకులు కావాలని చెప్పేసి ఈ రోజున ప్రజలందరూ కూడా అటువంటి నాయకుడిని చూస్తామా లేదా అని చెప్పేసి కూడా ఈ రోజున ప్రజలందరూ కోరుకున్నారు. అటువంటి రంగా గారిని ఈ రోజున మీ అందరం కూడా స్మరించుకొని ఇటువంటి ప్రతి ఒక్క విగ్రహం దగ్గర ఇలా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వాడలా కూడా ఈ రోజున రంగా గారికి జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఆయన చేసినట్టు పోరాట స్మృతి ఏదైనా కానీ పేదలకు ఎట్లాగా ఉండాలి, నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడికి మరి పేదలకి మధ్య వ్యత్యాసం ఉండకూడదని చెప్పేసినటువంటి ఆయన స్ఫూర్తి ఈ రోజున ప్రత్యేకంగా ఆయన కాపు కులంలో జన్మించడం అనేది మా అందరి యొక్క వరంలాగా మేము భావిస్తాం. అటువంటి మహా వ్యక్తి మా కులంలో ఉన్నాడని చెప్పేసి మేము కూడా చాలా గర్వపడతా ఉన్నామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ వంగవీటి మోహన్ రంగ గారికి ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా ఎక్కడున్నా కానీ కాపు కమ్యూనిటీ ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి విగ్రహావిష్కరణ చేయటం, ఎక్కడైనా విగ్రహాలు పెట్టడం, ఈ రోజు కూడా ప్రతి సెక్టర్లో కూడా రంగా బొమ్మలు ఉన్నాయంటే ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన మీద ఉన్నటువంటి అభిమానం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగాని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. పేద ప్రజల హక్కుల కోసం రంగా చివరి శ్వాస వరకు కృషి చేశారని వ్యాఖ్య. రంగా ఒక వర్గానికి చెందిన నేత కాదని ప్రజానాయకుడని ప్రశంస. నగరంలో మాజీ ముఖ్యమంత్రి రోసయ్య జయంతి వేడుకలు నిర్వహించిన వైసీపీ నేతలు. రోసయ్య ఆర్థిక మంత్రిగా అనేక సేవలు అందించి రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని వెల్లడి. రోసయ్య స్ఫూర్తితో తాము రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.